ఈరోజు మీ ముందుకి మరొక బ్యూటిఫుల్ వ్లాగ్‌తో వచ్చేసాను. అది కుకింగ్ రెసిపీ అండి. సో, సింపుల్‌గా, ఈజీగా టమాటో రసం ఎలా చేసుకోవాలి అన్నది నేను ఈ రెసిపీలో చూయిస్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్. సో, రెసిపీ ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నేను ఆల్మోస్ట్ అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండయితే నానబెట్టేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, టమాటో రసం కాబట్టి టమాటో అండ్ రసం పౌడర్, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఎండుమిర్చి. సో, ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. సో, ప్రొసీజర్‌కెళ్ళిపోదాం. వేసుకొని ఆయిల్ ఏసుకున్నామండి. అప్రాక్సిమేట్‌గా ఒక టేబుల్ స్పూను. ఏసుకున్న తర్వాత మనము జీలకర్ర, నూనె కాగాక ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిర్చి. నేనైతే ఒక 5 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. కొంచెం అంటే మరీ స్పైసీ కాకుండా కరెక్ట్‌గా వస్తుంది. ఒకసారి తాలింపు వేగిన తర్వాత టమాటోస్ అయితే వేసాను. టమాటోస్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చండి. పసుపు వేసేస్తున్నా. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. పసుపు వేసినాక ఒక 2 మినిట్స్ అలా కొంచెం లైట్‌గా పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకొని తగినంత సాల్ట్ ఏసుకుంటాం. నేనైతే పింక్ సాల్ట్ వాడతానండి. సో, నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. సో, టమాటా చాలా త్వరగా సాఫ్ట్‌గా అయిపోతుంది. టమాటోస్ కొద్దిగా మగ్గిన తర్వాత అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటామండి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మసలితే సరిపోతుంది. దాని తర్వాత మనం కొత్తిమీర ఇంకా బెల్లం యాడ్ చేసుకొని అయిపోయింది. మెల్ట్ అయిపోయింది. ఇందులో మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాం. చింతపండు పులుసు పోసిన తర్వాత మనకి అప్రాక్సిమేట్‌గా ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేయాల్సి ఉంటుంది. మసులుతుంది. ఇలా మసులుతున్నప్పుడు మనం ఎంటీఆర్ మసాలా అయితే వేస్తాము. రసం పౌడర్. ఎంటీఆర్ రసం పౌడర్ నేను ఒక హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత బెల్లం అయితే వేస్తున్నాను. ఒక క్యూబ్. ఒక 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేయాలి. ఫైనల్‌గా మన రసం అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 5 మినిట్స్ స్టవ్ ఆపేసి ఇంకా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, రసం అన్నం ఎవరికైతే ఇష్టమో తప్పకుండా ట్రై చేయండి. యమ్ముంటుంది. డెలీషియస్ రసం అన్నం. ఫైనల్లీ రసం అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే రసము ప్లస్ అన్నం అయితే చాలా ఇష్టము. అంటే ఈ బౌల్‌లో రసం తీసుకుంటాను. కానీ ఇందులో 1 స్పూనే రైస్ ఏసేసుకొని రసం అన్నం ఇలా తినేస్తాను. అండ్ మీలో ఎవరైనా అలా రసం అన్నం తినేవాళ్ళు ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. కానీ నిజంగా అండి జలుబు చేసినప్పుడు ఆహ్, వింటర్ సీజన్ వర్షం వర్షం పడేటప్పుడు మాత్రం చాలా బావుంటుంది. ఇలా రసమన్నం తినడము. సో, నేను వేడి వేడి
రసము అండ్ తను ఎలా ఉందో రసమన్నం అయితే సూపర్ అండి. వేడి వేడిగా ఉంది. మనం చిన్నగా ఉన్నప్పుడు పానీపూరీలు ఇవన్నీ ఉండేవి కాదు ఎక్కువగా. ఇలా రసమన్నం తినేవాళ్ళం. సో అలా ఎవరైనా ఉన్నా కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. ఆల్వేస్ యువర్ శిల్పా కన్నా. థ్యాంక్ యూ.